వన్ డే జొమాటో డెలివరీ పార్ట్నర్‌గా మారబోతున్నాను. ఈ రోజంతా జొమాటోలో పనిచేసి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి? ఎంత పెట్రోల్ పోతుంది? ఎంతలా కష్టపడుతున్నారు? ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇవన్నీ క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. ఇప్పుడు టైమ్ వచ్చేసరికి 10 అవుతుంది. జొమాటోలో వర్క్ చేయాలంటే ముందుగా మనం గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి. గిగ్స్ అయితే నేను బుక్ చేస్తున్నా. 1, 2, 3, 4 స్లాట్స్ అయితే బుక్ చేసిన. ఈ 4 అవర్స్‌కి నాకు 320 నుంచి ₹445 ఎస్టిమేషన్ అమౌంట్ అయితే చూపిస్తుంది. లాగిన్ చేసి ఫస్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ₹41 ఆర్డర్. ఇక్కడ నుండి రెస్టారెంట్‌కి 1.83 కిలోమీటర్స్ చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్‌కి 4.74 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. నియర్ బై రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ పిక్ చేసుకుందాము. మీలో చాలా మంది జొమాటోలో ఏ టైమ్‌లో లాగిన్‌లో ఉంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అని చెప్పి అడుగుతారు. లంచ్ అండ్ డిన్నర్ టైమ్ అలాగే టిఫిన్ టైమ్‌లో లాగిన్‌లో ఉంటేనే ఎక్కువ ఆర్డర్‌లు అయితే వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కి అయితే వచ్చాను. ఇక్కడైతే టిఫిన్ పిక్ చేసుకుందాము. రెస్టారెంట్‌కి రాగానే రీచ్డ్ పికప్ లొకేషన్ అని ఇలా రైట్‌కి స్వైప్ చేస్తే మనకి ఆర్డర్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. లాస్ట్ 4 డిజిట్ నంబర్ చెప్తే వాళ్ళ ఫుడ్ అయితే ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ఎలా అంటే ఫుడ్ రెడీ అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారు. కానీ ఫుడ్ అయితే ఇవ్వరు. 10, 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఫుడ్ ఇస్తారు. నా అదృష్టం బాగుంది. రాగానే ఫుడ్ అయితే ఇచ్చేసారు. దీనిపైన ఒక టోకెన్ నంబర్ అయితే ఉంది కదా! అది మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి డ్రాప్ పాయింట్‌కి 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ 4 కిలోమీటర్ వెళ్లి కస్టమర్‌కి మన దగ్గర ఉన్న ఫుడ్ అయితే డెలివరీ చేద్దాము. రెస్టారెంట్ దగ్గర టిఫిన్ పిక్ చేసుకున్నానో లేదో కస్టమర్ అయితే అప్పుడే కాల్ చేసిండు. భయ్యా ఆకలేస్తుంది నువ్వెక్కడున్నావు జల్దీ రా అని చెప్పి తనైతే చెప్తున్నారు. అన్న ఇప్పుడే రెస్టారెంట్‌లో ఫుడ్ పిక్ చేసుకున్నాను అన్న వస్తున్నా అని చెప్తే, సరే తమ్ముడు జల్దీ రా అని చెప్పి ప్రెషర్ పెడుతూ ఉన్నాడు. ఈ ఫుడ్ డెలివరీలో పనిచేసే డెలివరీ పార్ట్నర్ ఎవరు కూడా కరెక్ట్ టైంకి అయితే ఫుడ్ తినరు. కానీ కరెక్ట్ టైంకి ఫుడ్ అయితే డెలివరీ చేస్తూ ఉంటారు. రైడర్స్ పడే కష్టాన్ని ఆ కంపెనీ గుర్తించట్లేదు. కస్టమర్స్ కూడా గుర్తించట్లేదు. కొన్నిసార్లు ఫుడ్ రెడీ కాకపోయినా సరే కాల్ చేసి బిజర్ పెడుతూ ఉంటారు. ఫుడ్ తీసుకురా. రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ ఇవ్వకపోతే మేమెలా తెచ్చేది? కొన్నిసార్లు హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్‌లో స్టక్ అయిపోతే ఫుడ్ ఎలా డెలివరీ చేసేది? ఇవేవి కూడా కస్టమర్స్‌కి అర్థం కావు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి కస్టమర్‌కి ఫుడ్ డెలివరీ చేసి మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని తిరిగి తిడుతూ ఉంటారు. ఎందుకు ఆలస్యంగా డెలివరీ చేసావు అని చెప్పేసి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి వచ్చి ఫుడ్ అయితే డెలివరీ చేశాను. డెలివరీ చేసిన తర్వాత దానికొక ఫోటో కూడా క్యాప్చర్ చేసిన. ఈ ట్రిప్‌లో నాకు ₹43 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ₹37 ఆర్డర్ అయితే వచ్చింది. కానీ పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ చూసి నాకైతే పిచ్చిలేసింది. పికప్ లొకేషన్‌కి 3 కిలోమీటర్లు చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్‌కి 3 కిలోమీటర్లు చూపిస్తుంది. టోటల్‌గా 6 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ₹37 ఎర్నింగ్స్ వస్తాయంట. ఈ ₹37తో ఎలా సర్వైవ్ అయ్యేది? మనకేమైనా పెట్రోల్ ఫ్రీగా వస్తుందనుకున్నాడా ఈ కంపెనీ వాడు? ఇష్టం లేకపోయినా సరే ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే ఈ ఆర్డర్‌ని స్కిప్ చేసాము లేదా రిజెక్ట్ చేసామంటే మనకి ఇన్సెంటివ్ అమౌంట్ అయితే రాదు. చచ్చినట్టు వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఫైనల్లీ రెస్టారెంట్‌కి అయితే వచ్చాను. నా అదృష్టం బాగుంది. రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే ఫుడ్ అయితే రెడీగా ఉంది. ఫుడ్ అయితే ఇచ్చేసారు. ఈ ఫుడ్‌ని కస్టమర్‌కి అయితే వెళ్లి డెలివరీ చేయాలి. మీలో చాలా మంది అన్న జొమాటో బెస్టా? స్విగ్గీ బెస్టా? అని చెప్పి అడుగుతూ ఉంటారు. 2 సర్వీసెస్ ఒకటే. జొమాటోలో పనిచేస్తే వీక్లీ పేమెంట్ వస్తుంది. స్విగ్గీలో వర్క్ చేస్తే ఇవాళ చేసిన ఎర్నింగ్స్ అన్ని రేపు మన బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. దీన్ని బట్టి కొంతమంది స్విగ్గీలో వర్క్ చేస్తారు. కొంతమంది జొమాటోలో వర్క్ చేస్తారు. మొత్తానికి డెలివరీ లొకేషన్‌కి అయితే వచ్చాం. నా దగ్గర ఉండే ఈ ఫుడ్‌ని డెలివరీ చేసేసి ఈ ట్రిప్‌లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది చూపిస్తాను. నా దగ్గర ఉన్న ఫుడ్ అనేది డెలివరీ చేశాను. ఈ ట్రిప్‌లో నాకు ₹42 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇలాంటి ₹40 ఆర్డర్‌లు, ₹30 ఆర్డర్‌లు, ₹50 ఆర్డర్‌లు ఎన్ని రైడ్‌లు కంప్లీట్ చేస్తే ₹1000 వస్తాయో మీ ఊహలకే వదిలేస్తున్నాను. డెలివరీ పార్ట్నర్ లైఫ్ స్టైల్ అంత ఈజీగా ఉండదు.